ఖమ్మం ఆర్టీఓ ఆఫీసులో నిరుద్యోగుల ఆందోళన. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇన్స్టాకాటర్ ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలకు వాయిదా పడడంతో ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈరోజు 10 గంటలకు రమ్మని చెప్పి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆఫీస్ గేటుకు మాత్రమే వాయిదా బోర్డు పెట్టడంతో పలు మండలాల నుంచి వచ్చిన నిరుద్యోగులకు ఆఫీస్ ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో మాకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కావాలనే ఇంటర్వ్యూ వాయిదా వేయడంతో పోస్టులు అమ్ముకొని ఉండవచ్చు అని వారు అన్నారు. ప్రభుత్వం ఉన్నత అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. నిన్న ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగులు కనీసం నీరు, వాష్రూమ్లు లేక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇబ్బంది పడినా కానీ పట్టించుకోలేదని వారు అన్నారు. ఎవరైతే పోస్ట్ ఇచ్చేసారో వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పాలి కదా. సమాధానం చెప్పాలంటే ఒకటే అమ్మా అవి తెలియదమ్మా. ఈ రోజు నా పేరు సోనియా. నేను కారపల్లి మండలం నుంచి వచ్చాను. మాకు నిన్న మార్నింగ్ 10కి ఇంటర్వ్యూ అని చెప్పారు. దాని తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని చెప్పారు. మళ్ళీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అయిపోయింది. వెరిఫికేషన్ తర్వాత కొన్ని మండలాలు చేశారు. నిన్న ఖమ్మం అర్బన్, చింతకాని, బోనకలు చేశారు. చాలా వాళ్ళది 3:30 వరకు అయిపోయింది. వాళ్ళదే ఖమ్మం అర్బన్ సగంలోనే ఆగిపోయింది. దాని తర్వాత మాది ఇక కారపల్లి మండలం, సింగరేణి, మళ్ళీ ఏమో ఇంకా కొన్ని మండల తిమ్మరలేపాలెం, ఇంకా చాలా వరకు ఇవాళ రమ్మని చెప్పారు. అయితే మాకు ఏ విషయం అనేది నిన్న కూడా చెప్పలేదు. ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. మేము ఇవాళ వచ్చినాక ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, మొత్తం రద్దు అయిపోయింది, ఎలక్షన్ కోడ్ పడ్డది అని చెప్పారు. మాకు ఏ విషయం అనేది నిన్న చెప్పినాం. నిన్న చెప్తే బాగా గొడవ అయిద్దని చెప్పలేదు. మాకు ఇప్పుడు నోటీస్ బోర్డు పెట్టారు. మేము ఇక్కడ అంటే ఇవాళ తీసుకోవాలి, అప్లికేషన్ తీసుకోవాలి, మాకు ఇంటర్వ్యూ చేయాలని మేము వచ్చాము.
ఇప్పుడు కాదు మీకు తర్వాతే తీసుకుంటాము, మళ్ళీ కోడ్ వస్తుంది, ఇది మాకు మీకు మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు, నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. అది ఇప్పుడు ఇది అంటే ప్రీ స్కూల్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, చెప్పి ఒక 6 monthsకి తర్వాత పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ మళ్ళీ తర్వాత చేశారు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. ఖాళీ ఇంటర్వ్యూ ఉన్నది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు ఫామ్స్ తీసుకుంటే మా దారిన మేము వెళ్ళిపోతాం. అండ్ డేట్ ఏం చెప్పలేదు. మళ్ళీ వస్తుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పారు. ఏమి ఇవ్వలేదు మాకు ఆ సార్ చెప్పారు. ఇప్పుడు చెప్పారు 9:30కి 9:30-10కి వచ్చాము. వాళ్ళు చెప్పిన టైం ప్రకారమే వచ్చాము మేము. నిన్న 6 వరకు వెయిట్ చేసాము. నా పేరు స్వాతి అండి, సింగరేణి మండలం నుంచి వచ్చాము. నిన్న ఇంటర్వ్యూ అని చెప్పారండి. ఇక్కడ ఇంటర్వ్యూ కానీ మేము 10కే వచ్చేసాము. నిన్న కొన్ని మండలాలు అయిపోయినాయి, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఈవినింగ్ 6కి ఖమ్మం మార్బన్ జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పారు. రేపు 10కి రమ్మన్నారండి. మేము ఈరోజు 9:30కి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి బయట గేట్కి నోటీస్ బోర్డు పెట్టింది, వాళ్ళ లేదు పోస్ట్ పోన్ అయినాయి అని. ఎప్పుడు అని అంటే తెలియదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు రండి అన్నారు. అయితే మేము ఏంటంటే ఇప్పుడు వచ్చింది నిన్న ఆల్రెడీ కొంతమంది నిన్నటి పని కదండి, నిన్న ఇంటర్వ్యూ జరిగిద్ది అనేది నిన్ననే కంప్లీట్ అవ్వాలి ఇది. సో నిన్న కంప్లీట్ కాలేదు కాబట్టి నిన్న కొంతమంది జరిగినాయి కాబట్టి ఈరోజు మా అప్లికేషన్స్ తీసుకోండి, కొంచెం మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ చూడండి మీరు, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ అంటే మాతో పాటు మళ్ళీ కాంపిటీషన్ పెరిగిద్ది. సో ఇప్పుడు మేము కోరుకునేది అదే, మాతో పాటు ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి నిన్న మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిన వరకు తీసుకోండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వీటినే సాల్వ్ చేసుకోండి మీరు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు రావడం, ఇంటర్వ్యూ చేయడం, మళ్ళీ ఇదంతా మళ్ళీ కాంపిటీషన్ పెరిగిద్ది, మళ్ళీ మాకు ట్రబులే. ఇదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మేము అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి మా సర్టిఫికేట్స్ తీసుకోండి, వెరిఫై అయిన వాళ్ళే తీసుకోండి. ఇప్పుడు అలా చెప్తున్నారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీటింగ్స్ ఉన్నాయి, వచ్చిందని చెప్పారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చారు, చిన్న పిల్లలు వచ్చాం కాబట్టి వర్షంలో తడుచుకుంటూ వచ్చాము. ఎందుకు చిన్న ఆశతోటి, ఏ చిన్న జాబ్ అయినా చేసుకుంటాం కదా అన్న ఆశతోటి వచ్చాము మేము. సార్ నేను కారేపల్లి సార్, సింగరేణి మండలం సార్. నిన్న 7కి వచ్చాం సార్ ఇంటర్వ్యూ అనేసి వచ్చాం సార్. ఆయన నిన్న 7 వరకు 6 వరకు ఉన్నాం. ఈరోజు రమ్మన్నారు. ఈరోజు వస్తే ఇక్కడ బోర్డు పెట్టారు, కొంచెం కూడా రెస్పాన్స్ లేదు, ఒక వాటర్ లేవు, ఇక్కడ ఏం లేవు. మాకు కొంచెం ఫామ్స్ నిన్న వెరిఫైడ్ అని రాసినవైనా తీసుకొని అందులో పెట్టండి అంతే సార్. మేము చిన్న పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చినాం. ఏమైనా ఖమ్మం అని నైట్ 7, 8, 9 వరకు చేసినారు. మావి కూడా ఉంచితే మేము కూడా ఉండేవాళ్ళం కదా సార్. 6 వరకు ఉంచి చీకటి పడినాక వెళ్ళండి అమ్మ మీరు రేపు రండి అన్నారు. ఎలక్షన్ కోడ్ నైట్ వచ్చినప్పుడు నైట్ పేపర్లో ఇస్తే అయిపోయేదిగా, మేము మార్నింగ్ చూసుకొని రాకుండా ఉండేవాళ్ళం. మీరు మార్చడం ఏంటి సార్? అయినా మేము మళ్ళీ డేట్ పెడతామంటే మీరు ఎట్లా పెడతారు? పైనుంచి వచ్చింది, ఈ రోజనే వచ్చింది, నిన్ననే వచ్చింది. ఇంటర్వ్యూస్ డైలీ మారుస్తారా? ఇంటర్వ్యూస్ అన్నప్పుడు కొంతమంది వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, టైం లేదు. వచ్చే వాళ్ళు 20 నెంబర్స్ వచ్చే దగ్గర 15 నెంబర్స్ వస్తున్నారు, ఇవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంటర్వ్యూ అంటే ఒక టైం ఉండాలి, గేట్ వేయాలి, లాక్ వేయాలి. 7 వరకు వస్తూనే ఉన్నారు, వాళ్ళని చేస్తూనే ఉన్నారు, మిగిలిన వాళ్ళని వెనక పెట్టేస్తున్నారు. మేము ఎప్పుడో 7కి వచ్చినాం. నిన్న నైట్ 7 అయింది, అయినా సరే మాది తీసుకోలేదు, మళ్ళీ రీరమ్మన్నారు. వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ జరిగిపోయింది, కొంతమంది ఖమ్మం అర్బన్ అలా జరిగిపోయింది. చాలా మందికి ఆఫ్ చేశారు. అట్లా ఈరోజు రమ్మన్నారు సార్. మాకు నిన్న చెప్పారు కదా ఏమని, ఎలక్షన్ కోడ్ వచ్చింది అని. నైట్ పేపర్లో నైట్ 10 వరకు చేసినప్పుడు అప్పుడే వస్తుంది, అప్పుడు పేపర్లో ఇస్తే మేము ఈరోజు మార్నింగ్ చూసుకొని రాకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు రాగానే మీరు మార్చేది పైనుంచి వచ్చిన ఆర్డర్ని మీరు ఎలా మారుస్తారు? మేము మళ్ళీ డేట్ పెడతామంటే ఎప్పుడు పెడతారు? ఈరోజు ఇప్పుడు నిన్న చేసిన అవన్నీ వెరిఫైడ్ అయ్యాన్ని సర్టిఫికెట్స్ వేస్ట్ అయినాయి. మాకు అట్లా ఉండదు కదా సార్. మాకు ఈరోజు న్యాయం జరగాల్సింది ఏదైనా ఒకటి కంపల్సరీగా. లేవు, వాష్రూమ్స్ లేవు. ఎట్లా నిన్న మార్నింగ్ నుంచి వర్షం వస్తూనే ఉన్నా, అట్లనే కూర్చొనే ఉన్నాం. ఈరోజు ఉన్న చైర్స్ కూడా తీసేసినారు. అట్లా సార్ మాకు కంపల్సరీ న్యాయం జరగాల్సిందే ఈరోజు.